హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దత్తు సార్. ఈరోజు మన వీడియోలో ఏపీ డిఎస్సికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇదే జాబ్ క్యాలెండర్‌లో 10,000 పోస్టులుంటే, అందులో టీచింగ్ డిపార్ట్‌మెంట్‌కి 3,000 పోస్టులు కేటాయించినట్లు అందులో రావటం జరిగింది. సో, మొత్తం మీద అభ్యర్థులు ఆందోళనలో ఎందుకున్నారు అంటే, అసలు ఒక 8,000, 10,000, 20,000 పోస్టులతో రావాల్సిన డిఎస్సి మరి 3,000 పోస్టులంటే ఎవరైనా అంతే గదా! మరి ఇంత తక్కువ పోస్టులతో ఎన్ని డిస్ట్రిక్ట్‌లున్నాయి? ఎన్ని డిస్ట్రిక్ట్‌లకి ఎన్ని పోస్టులు పంచుతారు? అందులో సబ్జెక్ట్ వైస్ ఎన్నొస్తాయి? అనే ఆందోళన ప్రతి అభ్యర్థికైతే ఉంటుంది. కొంతమంది ఏమంటున్నారంటే, సార్ అసలు మొన్ననేగా డీఎస్సీ భర్తీ చేశారు. సో, ఇప్పటికిప్పుడే ఖాళీలు పెరుగుతాయా? అని డౌటొస్తుంది. ఒక్కటి గుర్తుంచుకోండి. ఏపీ అనేది చాలా పెద్ద రాష్ట్రం తెలంగాణతో పోల్చుకుంటే. దాంతో పాటు వేకెన్సీస్ చాలా ఉన్నాయి. ఇప్పుడొచ్చిన మొన్న రీసెంట్‌గా భర్తీ చేసిన డీఎస్సీ అది ఎప్పుడో 2 ఏళ్ల క్రితం ఉన్నటువంటి ఖాళీలను కట్ ఆఫ్ తేదీగా తీసుకొని అక్కడి వరకు ఉన్నటువంటి ఖాళీల్లో కొన్ని మాత్రమే భర్తీ చేయడం జరిగింది. అన్ని భర్తీ చేయలే. అందులో మిగిలిపోయినాయి. ఆ తర్వాత ఈ 2 ఏళ్లలో ఏవైతే పోస్టులు ఖాళీగా మరి రిటైర్మెంట్ అయిన వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకుంటే కనీసం 10,000 ఖాళీలుంటాయి. సో, ఇప్పటికి 10,000 ఖాళీలుంటాయి లిటరల్‌గా చెప్తున్నా. కాబట్టి ఈ 10,000 ఖాళీలతో డీఎస్సీ భర్తీ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే గత ఎప్పుడో నోటిఫికేషన్ ఇచ్చారు. అది భర్తీ చేశారు. సో, ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి, దాన్ని ఎగ్జామ్ పెట్టి, మళ్ళీ అపాయింట్‌మెంట్స్ ఇచ్చి, రిజల్ట్స్ ఇచ్చి, అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ ఇచ్చేసరికి ఇంకో 2 ఏళ్ళు, 3 ఏళ్ళు టైం పడుతుంది. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం గూడా దాని కాల పరిమితి దాటిపోయిన తర్వాత వస్తదనమాట. కాబట్టి సో, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఓవరాల్‌గా 3,004 పోస్టులయితే ఉన్నట్టు మనకు ప్రకటించడం జరిగింది. అందులో ముఖ్యంగా తీసుకుంటే స్కూల్ అసిస్టెంట్ ఒరియా ఒక పోస్టు, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కన్నడ ఒక పోస్టు, స్కూల్ అసిస్టెంట్ బయోలాజికల్ సైన్స్ ఉర్దూ 4 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ ఒరియా ఒక పోస్టు, స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ కన్నడ ఒక పోస్టు, ఆర్ట్ అండ్ డ్రాయింగ్ టీచర్స్ 20 పోస్టులు. ఇవన్నీ స్టేట్ వైడ్‌గా అండోయ్! అంటే డిస్ట్రిక్ట్ వైస్ కాదు, ఇంకా డిస్ట్రిక్ట్ వైస్ అంటే అవి ఇంకా ఏ డిస్ట్రిక్ట్ వస్తదో కూడా తెలీదింకా. సో, అసిస్టెంట్ డైరెక్టర్లు 4 పోస్టులనమాట. ఇక తర్వాత తీసుకుంటే ఎస్‌జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ 352, మ్యూజిక్ టీచర్లు 9, వీవింగ్ ఇన్‌స్ట్రక్టర్ 4, క్రాఫ్ట్ టీచర్ 49, ఆర్ట్ ఇన్‌స్ట్రక్టర్ 4, డాన్స్ ఇన్‌స్ట్రక్టర్ 4, స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ 26, స్కూల్ అసిస్టెంట్ హిందీ 72, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ 13, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ 18, స్కూల్ అసిస్టెంట్ సాంస్క్రిట్ 4, స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ 361, స్కూల్ అసిస్టెంట్ తెలుగు 34. అంటే ఈ 34 పోస్టులు కూడా మళ్ళీ జిల్లాల వైస్‌గా డివైడ్ అయితాయన్నమాట. ఈ తర్వాత నెక్స్ట్ మనకు స్కూల్ అసిస్టెంట్ కన్నడ 2 పోస్టులు, సెకండరీ గ్రేడ్ టీచర్ అంటే ఎస్‌జిటి తెలుగు మీడియం అభ్యర్థులకు 1,744 పోస్టులున్నాయి. నెక్స్ట్ ఎస్‌జిటి ఉర్దూ 181, ఎస్‌జిటి కన్నడ 29, ఎస్‌జిటి ఒరియా 12, ఎస్‌జిటి తమిళ్ 4, అలాగే సీయింగ్ టీచర్ 6, స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ అది కూడా సోషల్ స్టడీస్ ఉర్దూ మీడియం 5 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ సోషల్ తమిళ్ మీడియం ఒక్క పోస్ట్ కూడా లేదు, స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఒరియా మీడియం 1, స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఓవరాల్‌గా 16 ఉన్నాయి. అలాగే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఉర్దూ మీడియం 3 ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కన్నడ మీడియం 1 ఉంది. స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఉర్దూ మీడియం 4 పోస్టులున్నాయి. మొత్తం 2,008 పోస్టులు ఇవి. 964 పోస్టులు ఇవి. 32 పోస్టులు ఇవి. ఓవరాల్‌గా తీసుకుంటే మనకు కేవలం 3,004 వేకెన్సీస్ మాత్రమే ఉన్నట్లు ప్రకటించడం జరిగింది. సో, ఇలాంటి డీఎస్సీ నా భూతో నా భవిష్యత్ అని అనుకోవచ్చు. మరి ఇలాంటి ఇంత తక్కువ పోస్టులతో డీఎస్సీ రావడం అనేది చాలా చాలా అరుదు. సో, ఇదే ఫస్ట్ టైమ్ అనుకుంటా. సో, మిత్రులారా, ఇంకో డౌట్ ఏందంటే, అసలు నోటిఫికేషన్‌లో పోస్టులు పెరుగుతాయా? ఇప్పుడున్నటువంటి పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఎట్టి పరిస్థితిలో ఏ అభ్యర్థి ఊరుకోడు. ఎందుకంటే జిల్లాకి ఒక పోస్ట్ కూడా రాకపోవచ్చు కొన్ని సందర్భాల్లో. కాబట్టి ఇలాంటి డీఎస్సీ మాకొద్దని నిరసనలు తెలియజేస్తారు. తప్పకుండా మరిన్ని పోస్టులు పెంచే అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి చాలామంది డౌట్‌లేందంటే, మొన్ననే డీఎస్సీ వచ్చింది కాబట్టి, సో, ఇప్పటికిప్పుడు పోస్టులు పెరుగుతాయని అనుకోవద్దు. ఖచ్చితంగా పెరుగుతాయి. వేకెన్సీస్ ఉంటాయి. ఎప్పుడైనా ప్రభుత్వము ఒక డిపార్ట్మెంట్‌లో ఒక 100 ఖాళీలుంటే 100 భర్తీ చేయరు. ఓ 40, 30 బడ్జెట్‌ను అనుకూలంగా చేసుకొని, బడ్జెట్ ప్రాతిపదికగా లెక్కలు కట్టుకొని అవన్నీ తక్కువ పోస్టులు భర్తీ చేస్తారు. సో, ఇప్పుడు కూడా 3,000 పోస్టులంటే 3,000 కాదు. ఇంకెక్కువనే ఖాళీలుంటాయి. మీరు ఒకవేళ గవర్నమెంట్ గట్టిగా అడిగితే తప్పకుండా ఆ నోటిఫికేషన్‌లు పోస్టులు పెంచే అవకాశం అయితే ఉంటుంది. గతంలో మరి టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో 6,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తే ఇవి సరిపోవని చెప్పేసి నెక్స్ట్ మళ్ళీ
నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ ఏం చేసిందంటే మరో 5,000 పోస్టులు పెంచి 11,000 పోస్టులకు పెంచి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో తప్పకుండా ఇక్కడ కూడా అదే జరగబోతుంది. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా చాలా అయినాయి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో అలాంటి వాళ్ళకు ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసుకునే వెసులుబాటు ఉంది. సో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.